ప్రపంచ తల్లిపాల వారోత్సవాల భాగంగా సిద్దిపేట సురభి మెడికల్ మరియు నర్సింగ్ కాలేజ్ ఆధ్వర్యంలో సిద్దిపేట బీచ్ఆర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా తల్లిపాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఎంతో శ్రేయస్కరమని సురభి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ తెలిపారు. 6 నెలల వరకు బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని వారు సూచించారు. तुझे सब है पता है ना, तुझे सब है पता मेरी అందరికీ నమస్కారం. మేము సురభి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి ఈరోజు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ కాన్సెప్ట్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్న ర్యాలీని ఏర్పాటు చేసినాము. ఆ సందర్భంగా మన సిఏ ఉమెన్స్ పోలీస్ మేడం మాట్లాడతారు, అలా సార్ సిఏ సార్ కూడా 1 టౌన్ సార్ కూడా మాట్లాడతారు. ఎందుకు మనం చేసుకుంటున్నామంటే తల్లికి బిడ్డకు మంచి బంధం ఏర్పాటు చేయాలి. ఎట్టి పరిస్థితులను తల్లిపాలు ఇవ్వకుండా ఆపకుండా 6 నెలల పాటు మనం ఇవ్వాలి. 6 నెలల తర్వాత తల్లి పాలుతో పాటు మిగతా ఆహారాలు కూడా ఇవ్వాలని ఈ సందర్భన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము. ఈరోజు మా యొక్క సిద్దిపేట కమిషనర్ గారి ఆదేశాల మేరకి ఈ యొక్క తల్లిపాల వారోత్సవాలకి అటెండ్ అవ్వడం జరిగింది. నవేడేస్ అన్నీ టెక్నికల్ అవుతున్నాయి కాబట్టి ఏదైనా రెడీమేడ్గా దొరుకుతుంది, కానీ తల్లిపాలు అనేది న్యాచురల్ కాబట్టి బిడ్డకి తల్లిపాలు ఎంతో శ్రేష్టము. ఈ యొక్క అవేర్నెస్ గ్రామాలకి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వారోత్సవాలు జరపడం జరుగుతుంది. సో అందరికీ నా తరపున బిడ్డ క్షేమము తల్లికి ఇంపార్టెంట్ కాబట్టి ముఖ్యంగా తల్లిపాలు బిడ్డకి శ్రేష్టమని ఈ యొక్క ముఖ్యాంశము. అందరికీ నా నమస్కారం. థ్యాంక్ యూ.